పరిశుద్ధుడైన మత్తయి సువార్త పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ విధంగా బోధించారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమంతా లోకమునకు వెలుగై ఉన్నాం అని గుర్తు చేస్తున్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఒక పట్టణము కొండ మీద ఉంటే అది మరుగై ఉండదు, అంటే కనబడకుండా ఉండదు. అది హైట్లో ఉంటుంది కాబట్టి, ఉన్నత స్థలంలో ఉంటుంది కాబట్టి ఆ కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. ఉపమానం చెప్తున్నారు. ఇంకో ఉపమానం ఏం చెప్తున్నారంటే, మనుషులు దీపం వెలిగించి కుంచె క్రింద పెట్టరు. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు దాని కుంచె క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి కందరికి వెలుగునిచ్చుటకై దీపం స్తంభము మీదనే పెట్టుదురు. ఒక స్తంభం మీదనే పెట్టినప్పుడు ఆ దీపం మనుషులందరికీ వెలిగిస్తుందని ఆయన బోధిస్తూ ఉపమానాలు చెప్తూ ఏమంటున్నారంటే, మనుషులు మీ సత్క్రియలు, మీ మంచి క్రియలు, మంచి పనులను చూసి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ తండ్రిని మహిమపరచినట్లు మన సత్క్రియల వలన ఏమవుతాడంటే మన తండ్రి మహిమపరచబడతాడు. అప్పుడు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఉపమాన రీతిగా చెప్పుతూ, మరి క్రైస్తవులు అనే వారు ఏ విధంగా ఉండాలి, క్రీస్తు నమ్మిన వారు ఏ విధంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనకు బోధపరచబడుతుంది.